డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ట్రిపికల్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే యాంట్రో వెహికల్, పాత వెహికలే. అయితే ఇందులో సమస్య ఏంటంటే కస్టమర్ కంప్లైంట్, క్లచ్ మూమెంట్ లేదు, గేర్ షిఫ్టింగ్ హార్డ్ ఉంది. అసలు గేర్ షిఫ్టింగ్ హార్డ్ అయింది. ఇంజిన్ ఆఫ్లో ఉన్నప్పుడు గేర్ షిఫ్టింగ్ చేస్తే అన్ని గేర్లు పడుతున్నాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. కానీ ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు పడవు. హెవీ సౌండ్ వచ్చేసి బాగా ఆగిపోద్ది. ఆ సౌండ్‌కి మనం గేర్ షిఫ్టింగ్ చేయలేం. మళ్ళీ ఇంజిన్ ఆఫ్ చేసినప్పుడు మన షిఫ్టింగ్ నార్మల్ ఉంటది. ఇది సమస్య. ప్లస్ నెట్టినా కూడా బండి వెనక్కి, ముందుకి మూవ్‌మెంట్ లేదు. అంటే వీలు జామ్ అయిపోయింది. ఈ 2 ఒకేసారి వచ్చినాయి. ఒకే రీజన్ వల్ల వచ్చినాయి. అదేందో రీజన్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇది క్లచ్ ప్రాబ్లమ్ గురించి మేము ఓపెన్ చేసాం. క్లచ్ ఓపెన్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే ఇది క్లచ్ ప్లేట్, ఇది ప్రెషర్ ప్లేట్. ప్రెషర్ ప్లేట్ బాగానే ఉంది. దీని లైఫ్ కూడా ఉంది. ఇన్‌ఫాక్ట్ మేము ఒక 1 ఇయర్ బ్యాకే ఇది మార్చాం కూడా. ఆల్మోస్ట్ 2,000-3,000 కిలోమీటర్ కూడా కస్టమర్ తిరగలేదు. అందుకోసమే దీని హిస్టరీ మొత్తం మాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇది క్లచ్ ప్లేట్. క్లచ్ ప్లేట్ కూడా బాగానే ఉంది. ఇది రివెటింగ్ డ్యామేజ్ కాలేదు. కార్క్ మెటీరియల్ కూడా కరెక్ట్‌గా పనిచేస్తుంది. కానీ సమస్య ఏందంటే ఇది అతుక్కుపోయింది. ప్రెషర్ ప్లేట్‌కి క్లచ్ ప్లేట్ అతుక్కుపోయింది. ఇది ఇట్లా అతుక్కుపోకూడదు. ఎందుకు అతుక్కుపోయిందనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేద్దాం. సమస్య ఇదే. ఇది ఎప్పుడైతే ఫ్రీ ఉంటదో అప్పుడే మీకు గేర్లు పడతాయి, షిఫ్టింగ్ అయితది. ఇది ఫ్రీ ఉండకుండా ఉంటే గేర్లు పడవు. ఇప్పుడు ఇది మనం ఈ క్లచ్ ప్లేట్‌ని సెపరేట్ చేయడానికి చూస్తున్నాం. ఇది ఎంత జామ్ అయిపోయిందో చూడండి. స్టిక్ అయిపోయింది ఆల్మోస్ట్. క్లచ్ ప్లేట్ లైనింగ్ మొత్తం, కార్క్ మెటీరియల్ మొత్తం దీనికి అతుక్కొని పోయింది. ఇట్లా అతుక్కొని పోయి ఉండటం వల్ల ఇది గేర్ షిఫ్టింగ్ కావట్లేదు. అయితే ఇందులో విషయం ఏందంటే ఈ క్లచ్ ప్లేట్ బాగానే ఉంది, ప్రెషర్ ప్లేట్ బాగానే ఉంది. కానీ ఇట్లా అతుక్కొని పోయి చాలా కాలం ఇట్లా ఉండటం వల్ల కస్టమర్ కొద్దిగా అశ్రద్ధ చేయడం వల్ల ఇది పూర్తిగా దీనికి ఫ్యూజనింగ్ అయిపోయి మీరు చూడొచ్చు. ఈ మెటీరియల్ మొత్తం ఈడ ఎక్స్ట్రా అంటుకుంది. ఇది ముందుగానే మనం దీన్ని శ్రద్ధ తీసుకొని చేసినట్టయితే అసలు క్లచ్ ప్లేటే ఇప్పాల్సిన పని లేదు. ఇప్పినా కూడా ఇట్లా మనం ఓపెన్ చేస్తే ఇది లైఫ్ ఉండేది. ఇది మళ్ళీ పేపర్ కూడా శాండింగ్ చేసి వేసుకునేటోళ్ళం. ఈ కేసులో ఇప్పుడు 2 పనికి రాకుండా పోయినాయి. అయితే ఇందులో మీకు ఇంతకుముందు చెప్తాను, వీడియోలో ముందు చెప్తానన్నా. ఈ రీజన్ ఏంటి అంటే వర్షంలో అయినా రోడ్డు మీద స్టాగ్నెంట్ వాటర్ అంటే వర్షం బాగా పడుతుంది. ఆ స్టాగ్నెంట్ వాటర్‌లో చాలా దూరం ప్రయాణించాలంటే సపోజ్ ఒక హాఫ్ అన్ అవర్ నీళ్ళు బయటికి రావడం, మళ్ళా నీళ్ళు రావడం, మళ్ళా అట్లా జరిగింది. మొత్తానికి మాత్రం ఇంటికైతే చేరుకున్నాం. ఆ రోజు రాత్రి ఇంట్లో పెట్టాడు. ఆ తర్వాత వీలు కాలేదు. ఒక 10, 15 రోజులు కారు నడపలేదు. ఇక్కడ అసలు సమస్య ఉంది. ఎప్పుడైనా మీరు కారన్నాక, రోడ్లన్నాక వర్షం పడతది. రోడ్ల మీద నీళ్ళు ఆగుతాయి. దాని నుంచి మనం పోవాల్సిన అవసరం ఎట్లాగో ఉంటది. నేనైనా పోవాలి, మీరైనా పోవాలి. అది సమస్య కాదు. ఆ వాటర్ నుంచి మీరు జర్నీ చేసినంక తర్వాత డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ జర్నీ నీళ్ళనేయి గేర్ బాక్స్, క్లచ్ డోమ్ లోపటికి, బ్రేక్ లైనర్స్ లోపటికి, అన్నిటికి ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్‌కి నీళ్ళు ఎక్స్‌పోజ్ అయితాయి. అలా అయినప్పుడు ఇది అట్లా నీళ్ళతోనే కొంత దూరం నడుస్తది. కానీ దాని సొల్యూషన్ ఏంటంటే ఇంటికి తెచ్చిపెట్టిన తర్వాత తెల్లారి వెంటనే దీన్ని డ్రైవ్ చేయాలి. కనీసం ఒక 20, 30 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలి. అలా చేసినప్పుడు ఏమైద్దంటే ఆ రోజు ముందు రోజు రాత్రి గానీ వాటర్‌లో పోయినప్పుడు ఆ వాటర్ దీన్ని సోక్ అయిపోయాయి. ఆ క్లచ్ ప్లేట్ కార్క్ మెటీరియల్ కాబట్టి వాటర్‌ని అబ్జర్వ్ చేస్తది. అబ్జర్వ్ చేసి పెట్టుకుంటది. దాన్ని మనం తీసేయాలి. డిసిపేట్ చేయాలా, హీట్ డిసిపేట్ అయితేనే వాటర్ అనేది మాయిశ్చర్ కంటెంట్ వెళ్ళిపోద్ది. అప్పుడు క్లచ్ ప్లేట్ కార్క్ మెటీరియల్ డ్రైనెస్ వస్తది. అది ఎప్పుడు డ్రైనెస్‌గానే ఉండాలి. ఇప్పుడు వెట్ కండిషన్‌లో ఉంది. మీరు 30, 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టయితే
ఆ ట్రావెలింగ్‌లో హీట్ జనరేట్ అయిద్ది. క్లచ్ ఆపరేట్ అయితది. ఎంగేజ్, డిసెంగేజ్, జర్నీ, ఇంజిన్ హీట్ అయితది. గియర్ బాక్స్, క్లచ్ ఇవన్నీ హీట్ కండిషన్‌లు వస్తాయి కాబట్టి, అందులో లోపట ఉన్న ముందు రోజు రాత్రి గాని, పగలు గాని ఉన్న వాటర్ కంటెంట్ ఆ కార్గో మెటీరియల్ నుంచి డిసిపేట్ అయితది. ఎవాపరేట్ అయితది. మళ్ళా మీకు మొత్తం క్లచ్ ప్లేట్ డ్రై అయ్యి వర్కింగ్ కండిషన్‌కొస్తది. అది రానప్పుడు మీకు సమస్య ఇదే అయితది. ఇందులో నెక్స్ట్ డే నాడు ఎమ్మటే 30 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్ నడిపినట్టయితే ఈ సమస్య రాకపోవు. ఈ క్లచ్ ప్లేట్ ఇప్పాల్సిన పని లేదు. ఏది మార్చాల్సిన పని లేదు. ఇప్పుడు దీనికి ఏం చేయాల్సొచ్చింది? అక్కడి నుంచి టో చేసుకోవాల్సొచ్చింది. టోయింగ్ చార్జెస్ 2000, 3000 ఇప్పుడు ఇప్పినంక పనికి రాకుండా పోయింది క్లచ్ ప్లేట్. ప్రెషర్ ప్లేట్‌కి పనికి రాకుండా పోయింది. అయి 2 మార్చాలి. ఈ 2 మార్చినాక ఇంక మిగిలిందొకటి రిలీజ్ బేరింగ్ అది కూడా సెట్ వైస్ మార్చేస్తాం. ఇది మీరు అవాయిడ్ చేయొచ్చు. ఎట్లా అవాయిడ్ చేయాలో నేను అదే చెప్పాను కదా! మీరు వెంటనే ఒక 30, 40 కిలోమీటర్లు అయితే నాడు రన్ చేయాల. రన్ చేస్తే మీకు ఈ సమస్య రానే రాదు. ఇది అన్నెసెసరీ సమస్య. మనం కొని తెచ్చుకున్న సమస్య ఇది. రెండోది ఇంకోటి ఈ బ్రేక్ లైనరు. ఈ బ్రేక్ లైనర్లు కూడా కార్గో మెటీరియల్‌తో చేసిందే. ఈ లైనరు స్టీల్‌ది. దీని మీద కార్గో మెటీరియల్ లైనర్ ఉంటది. అది కూడా తడిసింది. అది కూడా నీళ్లు అబ్జర్వ్ చేస్తున్నది. దాన్ని కూడా మీరు డ్రైవ్ చేసినట్టయితే డ్రై అయిపోయి వెళ్ళిపోద్ది. ఇది చూడండి. ఇది షూ. ఇది కార్గో మెటీరియల్ లైనరు. ఇది షూ. ఇది కార్గో మెటీరియల్ లైనరు. ఇటు సైడ్ పోలేదు. కానీ అటు సైడు మొత్తం ఊడిపోయింది. ఊడిపోయి జామ్ అయిపోయింది. జామ్ అయిపోయి బలవంతంగా మనం ముందు టో చేసుకొచ్చినాం కాబట్టి, ఆ ఫోర్స్‌కి అది లోపట ఇరిగిపోయి ముక్కలైపోయింది. అయితే మీరు ఒక నీళ్ళ నుంచి దాటిన తర్వాత, బయటకొచ్చిన తర్వాత జర్నీ చేసినట్టయితే, ఈ హీట్ జనరేట్ అయ్యి, ఈ కార్గో మెటీరియల్ కూడా ఖరాబ్ కాదు. ఇట్లనే వదిలేసేసరికి అది కూడా మళ్ళా అతుక్కుపోయి ఫ్రీజరింగ్ అయిపోయి, మనం బై ఫోర్స్ మూవ్‌మెంట్ టో చేసేసరికి అది ఊడిపోయింది. ఇట్లా జరగకుండా ఉండాలంటే మీరు ఎప్పుడైనా సరే నీళ్ళల్లో ట్రావెల్ చేసినప్పుడు దాన్ని దాటిన తర్వాత కంటిన్యూషన్ జర్నీ గానీ, లేకపోతే నెక్స్ట్ డే గానీ కంపల్సరీ నడిపినప్పుడే అవి అన్నీ నేను చెప్పిన క్లచ్ ప్లేట్, ఈ లైనర్‌లు మామూలు నార్మల్ కండిషన్, వర్కింగ్ కండిషన్‌కి వస్తాయి. అప్పుడు మీరు వెహికల్‌ని ఒక 10 రోజులు నడపకుండా ఉన్నా కూడా ప్రాబ్లమ్ లేదు. కానీ ఈ ప్రాసెస్ చేయకుండా దీన్ని సమస్య వచ్చింది. ఆ సమస్యను మనం సాల్వ్ చేయకుండా అట్లే పెడితే మాత్రం రిజల్ట్ మాత్రం ఇదే ఈ విధంగా.